ముఖ్యంగా నిన్న జరిగినటువంటి రైతు దీక్ష కార్యక్రమం చేపట్టి వీళ్లకు మతి భ్రమించి గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళకు మతి భ్రమించి ప్రజల్లో మేము సహనం కోల్పోతున్నామని చెప్పి మళ్ళీ రైతుల కండువాన్ని మేము మెడలేసుకొని మేము రైతులమని చెప్పుకోవడానికి లక్ష్మాపూర్ చౌరస్తాలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆ నాయకులు మైకు దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చెవాకులు అవాకులు వాగుతూ ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ రైతు ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ప్రతి సెంటర్లో కూడా రైతు ఇంకా వరి కొయ్యకతోలుగానే మనం రైతులకు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిన ఘనత కూడా రంగారెడ్డి జిల్లాలోనే మన తాండూరు నియోజకవర్గానికి చెందుతుంది. అది మనోహర్ రెడ్డి నాయకత్వాన ఏర్పాటు చేయడం ఎంతో ముఖ్యంగా శుభసూచకం. వీళ్ళు గతంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో రైతులకు వర్షాలు పడి మొలికెత్తితే కొనని పరిస్థితి కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ వాళ్ళకు ఫోటోలు కానీ వాళ్ళు వస్తే మీకు చూపించగలుగుతాను నేను కూడా. ఎందుకంటే ఈరోజు మనోహర్ రెడ్డి గురించి శ్రీనివాస్ రెడ్డి గురించి చెవాకులు అవాకులు వాగుతున్నారు. వాళ్ళ గురించి వాగే మనోహర్ రెడ్డి బొటవనేలు కూడా సరిపోరని ఈ మిత్రుల ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గురించి వాగుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఒడ్లు చేస్తారంట. అరే అయ్యా, మీకు చెప్తున్నా, రైతుల దగ్గర సంతులు నింపడానికి లేబర్ లేరు. మీరు వచ్చి సంతులు పట్టుకోండి, వాళ్ళు సంతులు నింపుతారు. మీరు రైతుల పక్షపాతి ఉంటే రైతులకు సాయం చేయండి. రోజు 3 గంటలు రాండి, వచ్చి సంతులు నింపండి. వస్తారు మా సెంటర్ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది మీకు సహకరిస్తారు. సంతులు లేవు అంటున్నాం. సంతులు ఆల్రెడీ ప్రతి సెంటర్కు 2000, 3000 తోలేయడం జరిగింది. మీరు చూసిండ్రు అవన్నీ. నిన్ననే 2 లారీల వడ్లు లక్ష్మాపూర్ చౌరస్తా కాడ 2 లారీలు కొనుగోలు చేసి లారీలు పోవడం జరిగింది సెంటర్ రైస్ మిల్ దగ్గరికి. మీరు తెలియకుండానే రైతు దీక్ష చేస్తాం ఏదో మాకైతే మీకు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో మిమ్మల్ని ఓడగొట్టిండ్రు, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లోనూ మీకు 0 వచ్చింది. పంచాయతీ ఎలక్షన్ అయ్యి 6-7 నెలలు అవుతున్నది. మేము దాంట్లో కూడా ఘన విజయాలు సాధించి పంచాయతీలో అభివృద్ధి సాధిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి మీద మీకు ఎక్కడ కూడా వశపడతలేదు. ఎందుకంటే అభివృద్ధిలో ప్రతి కార్యక్రమం ఇందిరమ్మ ఇల్లు కానీ, ఒక సీసీ రోడ్ కానీ, ఒక డ్రైనేజ్ కానీ ఇవన్నీ చేస్తుంటే మీకు ఎక్కడ కూడా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. ఇంకో విషయం, మొన్ననే 3 నెలల కిందట మున్సిపల్ ఎలక్షన్ జరిగింది. జబ్బలు నడుచుకున్నారు. మా రాజుగారు తమ్ముడే ఓడిపోయాడు. దానికి సమాధానం చెప్పుకోలేక 3 నెలలు మూల కూర్చొని మళ్ళీ నేను రైతు కార్డు వేసుకొని వచ్చాడు. మైకు దొరికితే ఏమంటే అది మాట్లాడడం. మా నాయకుడు దంద చేసిండు. రైస్ మిల్ ఓనరు కిరాయికి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు మీ నాయకుడు లేక డ్రగ్స్ దందా చేయలే, డ్రగ్స్ వ్యాపారం చేయలే. అన్న తమ్ముళ్ళు జైలుకు వచ్చిండ్రు. తల్లిదండ్రులు మనోవేదనతో ఉన్నారు. వాళ్ళని ఓదార్చని పోయి తాండూరు జనాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారని ఈ సభాముఖంగా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. మీరు మళ్ళీ మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అని చెప్తలే. మీ నాయకుడు తండ్రే ట్రాక్టర్లను పెట్టి ఓగులో జేసీబీలను పెట్టి ఉసుక నింపిన ఘనత మీ నాయకుని తండ్రికి దక్కుతుంది. ఎస్ఐలని, సిఐలని వాళ్ళ వ్యాన్లో బీరు బాటలు, గుల్ బాటలు తెప్పించుకొని చెట్ల కింద తాగిన ఘనత మీ నాయకుడికి దక్కుతుంది. మా నాయకులు అలాంటి తాగోతు రాజ్యం చేయలే, డ్రగ్స్ మాఫియా చేయలే. మీరు అంటున్నారే మా మనోహర్ రెడ్డి గురించి, మీకు అనే అర్హత కూడా లేదు. మీరు గతంలో ఉన్న మీ నాయకుడు డిసిసిబి చైర్మన్గా ఉన్నప్పుడు గతంలో మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే దగ్గరకు చైర్మన్ దగ్గర పోయి మా కాన్స్టిట్యున్సీలో మీరు రైతులకు రుణాలు ఇప్పియాలి అని కోరడం జరిగింది. మా నాయకుని వెంట పడి రైతులకు రుణాలు ఇప్పియాలి అని అడగడం జరిగింది. అడగండి మీ నాయకునికి, శ్రీశైలం రెడ్డికి అడగండి. ఇలాంటి కార్యక్రమం ప్రజలకు సేవ చేస్తున్నాడు మనోహర్ రెడ్డి అనే వ్యక్తి.
ఈరోజు మహోన్నతంగా శక్తిగా మారినందుకు మీకు ఎక్కడ కూడా చెప్పుకొని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్క సాకు దొరికింది, రైతులు అంటే మేము ప్రతి రైతు మా ఇంటి వస్తాడు, మీ ఇంట ఎవరు రారు. ఎందుకంటే ఈరోజు ఖజానా ఖాళీ చేసి ఈరోజు మీ పెద్ద నాయకుడు స్టేట్ లెవెల్లో మీ పెద్ద నాయకుడు ఖజానా ఖాళీ చేసి ఒట్టి కుండలు పెట్టి ఈరోజు ఇది చేయాలి అది చేయాలి అంటే కూడా దాన్ని దొప్పుకొస్తున్న ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ముఖ్యంగా మీరు ప్రతి సందర్భంలో ఒక మైక్ దొరికితే ఎట్లుంటుందంటే, మీకు మైక్ దొరికితే ఎవరి మీదనో మట్టి చల్లాలి, బట్ట కాల్చి మీరు వేయాలి అనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మార్చుకోండి. మీరు కూడా రైతుల పక్షాన్ని ఉండాలంటే రైతులకు సేవ చేయండి. మేము ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, 90% అయిపోయింది, 10% ఆన్లైన్ మిస్టేక్ వల్ల జరగలేదు. కానీ మీరు ఇచ్చిందే రైతులకు రుణం మిత్తి చనిపోయింది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అదే చనిపోయింది. మిత్తి వేసుడు, మిత్తి వచ్చే సంవత్సరం వరకు మిత్తి అయిపోడు. నిజమైన రైతుకు మీరు రుణం ఎప్పుడు ఇచ్చిండ్రు, రుణమాఫీ ఎప్పుడు చేసిండ్రు మీరు చెప్పుకుంటున్నారు. దళిత బంధు అంటున్నారు. దళిత బంధు ఎవరికి ఇచ్చిండ్రు? మీ ఎంట వచ్చే చేలాగాళ్ళకు పంచుకున్నారు. దాంట్లో కమిషన్ మంచి కమిషన్ 2 లక్షల 3 లక్షల బీసీ బంధువు చెప్పిండ్రు. 2 లక్షలు వస్తుందంటే 50,000 మొదలు తిన్నోళ్ళు ఉన్నారు. లిస్ట్ ఇస్తా, రమ్మన్ చౌరాస్తాల టెంట్ వేసి కూర్చుందాం, ఎంతమందికి ఎవరితో తిన్నారు చెప్పగలుగుతా. కానీ మా లేక నిజాయితీ ఉన్న నాయకులని ఎదుర్కోలే సత్తా మీద లేదు. కాబట్టి అవాకులు చెవాకులు అనొద్దని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇదే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మా షాయిపూర్లో ఇల్లు కట్టుకున్నాడు. ఆయన కజిన్ బ్రదర్. ఆయనకేం సంబంధం? తాండూరులో టేప్ పట్టుకొని ఈ షాప్కి వెళ్ళి ఈ షాప్ కొలుచుడు. ఎవరి ప్రోద్బలం? మీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో, ఆ గతంలో ఉన్న ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇండ్లను కొలిచి ప్యాకేజీలు మాట్లాడుకొని ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు తిన్న ఘనత మీ ఎమ్మెల్యే తమ్ముడు ఇందర్చేడు రాజుకు దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నారు రైతుల పక్షాన్ని ఉంటామని. రైతుల పక్షాన్ని ఆడున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల వర్షాలు పడితే కొనని సందర్భాలను మీకు చూపించగలుగుతా. ఈరోజు మక్కలు జరిగినాయి, 10,000 క్వింటాలు ఆల్రెడీ మేము కాన్స్టిట్యున్సీలో కొనుగోలు చేయడం జరిగింది. సంచులు విడతల వారీగా సంచులు వస్తాయి. వడ్లకు 8 లక్షల బస్తాలు రావడం జరుగుతుంది. ఒకటేసారి 8 లక్షలు తోలియారు కదా, లక్ష వస్తుంటాయి. లక్ష 21 సెంటర్లకు డిస్ట్రిబ్యూషన్ చేసేది ఉంటుంది. చేస్తున్నాం. తెలుసుకోండి. ఏదంటే అది మాట్లాడితే మీకు పుట్టగతులు లేకుండా పోతాయని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు మంచిగా చేస్తున్నారు. మీ నాయకుడిని ఓదార్చుకోండి. జైలుకి వచ్చి ఎక్కడ ఇంటికాడ ఉంటున్నాడు, టైంపాస్ కాకుంటే ఆడ కూర్చోండి పోయి ఆయన ఇంటి దగ్గర. మా నాయకుడు శాంతినగర్ నివాసి. మీరు తిరుమల్పూర్ రవీందర్ రెడ్డికి చెప్తున్నా, తిరుమల్పూర్కి వెళ్ళి వచ్చి 30 సంవత్సరాల పైన అయిపోయింది. నువ్వు ప్లైసీ హోటల్ పెట్టలేకుండా ఇంకా అప్పుడే ఆయన ఉన్నాడు అక్కడ శాంతినగర్లో. రైస్ మిల్ పెట్టిండు, ఫర్టిలైజర్ షాపులు పెట్టిండు, వ్యాపారం చేసిండు. మీ నాయకులు లేక డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ డీలర్ కాదు, ఒక దీని ద్వారా డ్రగ్స్ కాకుండా మా నాయకుడు రైస్ మిల్లు చేసిండు, రియల్ ఎస్టేట్ చేస్తుండు. మీ నాయకుడు లేక డీలర్గా, డ్రగ్స్ డీలర్గా అన్నదమ్ములు వహించారు. అక్కడ పోయి ఓదార్చండి. మీ అందరికీ హితవు పలుకుతున్నాం. ఎందుకంటే మాకు కూడా ఉన్నది, అరే మాట్లాడదామనే ఉద్దేశం ఉంటుంది. మాట్లాడతాం మేము కూడా, అయ్యో పాపం అని. కానీ హితబోధ చేయండి. ఇలాంటి రాజకీయ నాయకులు ప్రజలకు ఏం జవాబు చెప్పదలుచుకున్నారు? మన తాండూరు యువతకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? మీ నాయకుని పెద్ద బొమ్మ పెట్టుకున్నారు. అంటే ఇట్లే మనం తాండూరులో మన పిల్లలు పాపలు డ్రగ్స్ తిని ఇట్లే అయాశలు చేసుకుంటూ ఆస్తులు అమ్ముకుంటూ ఇలాగే ఉండమా? ఇలాంటి నాయకుడు మనకు అవసరమా? మీరు మళ్ళొకసారి కూడా రైతు దీక్షలు ఏ దీక్షలు పెట్టినా మీకు ప్రతి ఎలక్షన్లో తిరస్కరిస్తున్నారు. మీ నాయకుని పెట్టి కూతురే వేరే పార్టీ పెట్టిండ్రు. మీరు దీంట్లోకి వెళ్ళి ఆ దాంట్లోకి ఎంతమంది పోతారో ఆ దారి కూడా చూసుకోండి. మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు? మాకు అవసరం లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది.
విడతల వారీగా మేము ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నాం. దాంతోపాటుగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామంలో మన ఇందిరమ్మ ఇళ్ళని ఓపెన్ చేయడం, సీసీ రోడ్లు వేయడం, ప్రతి రైతులని ఆదుకోవడం ఇవన్నీ చేస్తున్నాం. కానీ మీలాగా మేము ఏ దానికంటే దానికి తయారు లేము. ప్రజల పక్షాన ఉంటాం. మా నాయకుడు ఎప్పుడు కూడా అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేయండి, లీడరే కాదు క్యాడర్ కానివ్వండి, ఆపదలున్న నాయకులు కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గురించి కానీ మనోహర్ రెడ్డి గురించి కానీ మళ్ళోసారి అవాకులు చవాకులు వాడితే ఖబర్దార్ బిడ్డలారా, మీకు మైక్ దొరికితే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాగితే మీ తాట తీస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.